నిరుపమ గుణ సింధుర్నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్చాసక్త భక్తౌఘరక్షీ నివసతు హృదయే మే స్వాంఘ్రి భక్తిం వితన్వన్. చాలా పరమ పవిత్రమైనటువంటి విజయదశమి పర్వదినం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని యొక్క బ్రహ్మోత్సవ అవభృతమై ధ్వజ అవరోహణ కార్యక్రమానికి పూర్వం జరగాల్సినటువంటి పల్లకీ ఉత్సవం ఏమిటి, ఈ యొక్క ఉత్సవ విశేషం, ఈ యొక్క వైభవం ఏమిటి అని మనం పరిశీలించి చూసినట్లయితే, శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవానికి ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, త్రయోదశ ఇంద్రులు మొదలైనటువంటి యక్ష గంధర్వ కిన్నర కింపురుషాది మానవుల కన్నా అతీతమైనటువంటి శక్తులు కలిగినటువంటి దేవతా స్వరూపులు వారందరూ కూడా శరీరము లేకనే జీవించగలిగినటువంటి దేవతా తత్వం కలిగినటువంటి వారందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవానికి వచ్చి స్వామిని ఈ బ్రహ్మోత్సవంలో సేవించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమానికి మొదటి రోజు ధ్వజారోహణం చేత ఆ యొక్క సకల దేవతా సమాహ్వానార్థం ధ్వజదండాగ్రే ప్రతిష్టాపిత సన్నిధానం యదత్తాం అని చెబుతూ ఆ యొక్క గరుత్మంతుడికి, ఓ గరుత్మాన్ సమస్త దేవతలని ఆహ్వానించు అని చెప్పి ఆ యొక్క గరుత్మంతుడిని ధ్వజారోహణ కార్యక్రమంలో మనం చూసాం. ఆ సందర్భంగా జరిగేటువంటి పూర్వపు ఉత్సవంలో తిరుమాడ వీధులలో 4 దిక్కులా 8 దిక్కులా కూడా నవసంధి కార్యక్రమం అనేటువంటి కార్యక్రమంలో ఈ దేవతలందరినీ కూడా గరుత్మంతుడి యొక్క ధ్వజ ఆరోహణం ద్వారా మాత్రమే కాదు, మంత్రాలతో, సూక్తాలతో, గద్యలు, తాళములతో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఈ యొక్క 9 రోజుల పాటు వారికి సంబంధించినటువంటి కైంకర్యాలని కూడా అర్చక స్వాములు చక్కగా నిర్వర్తిస్తారు. ఈసారి ఆ కైంకర్యములన్నీ కూడా ఏకాంతంగా నిర్వహిస్తున్నందువలన ఆ యొక్క సమస్తమైనటువంటి దేవతలందరినీ కూడా మొదటి ప్రాకారము ఆనంద నిలయ ప్రాకారంలోనే వారందరినీ కూడా ఆవాహన చేసి అర్చనలన్నీ కూడా గావించారు. ఆ సందర్భంగా స్వామివారు ఉత్సవానికి మొదటి నాడు ధ్వజారోహణకి పూర్వము
చివరి నాడు అవరోహణకి పూర్వము ధ్వజ అవరోహణకి పూర్వము ఈ యొక్క ఉత్సవంలో శ్రీదేవి భూదేవి సమేతుడిగా మనకి సర్వాలంకార భూషితుడై ఆ యొక్క దేవేశ ప్రియకామ్యయ సగణాస్వార్పితం బలిం గృహీత్వా తృప్తా భవంతు ఏవం ధ్వజారోహణాద్యవరోహణాన్విత శ్రీపుష్పజాగాంతం శ్రీవిష్ణోః శ్రీవైఖానస విధానేన విష్ణుసేనాధిపతిర్విశ్వక్సేనస్య ప్రసన్నశాసనాత్ గరుడదివ్యాజ్ఞయా అపి అఖిలరక్షాకరమహోత్సవే చక్రసన్నిధౌ దేవాహ్యత్రాగతాః సర్వే ఇహ సౌమ్యం బలిమాదాయ భుంజంతాం అని చెప్పి అర్చక స్వాములు, ప్రధాన కైంకర్య పరులు, పరిచారకులు అందరూ కూడా సమస్త దేవతలని కూడా మంత్రపూతంగా సూక్తములతో గద్యములు, తాళములు, నృత్యములు, గీతములు, వాద్యములు మొదలైనటువంటి వాటన్నిటితో కూడా ఆవాహన చేస్తున్నటువంటి వారందరినీ కూడా మనం చూస్తున్నాం. Yeah.
विश्वतो कृत्वा अत्यधिष्ठदजाङ्गुलम् पुरुष एवेदकं सर्वम् यद्भूयम् उतामृतत्वस्येषानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतोऽध्यायस्य पुरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्वोदैः पुरुषः पादोऽस्येहाभवात् पुनः ततो विश्वं व्यक्रामते साशनाशनेऽभि तस्मात् विराटजायत विराजो अधिपुरुषः स जातो अत्यरिच्यत पश्चात् भूमिमतो पुनः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वता वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्मयुग्मशरद्भिः सप्तास्यासन् परिधयः त्रिसप्तसमिधः कृताः देवाय यज्ञन्दन्बाणाः अपठन् पुरुषं वशं तैयज्ञं बर्हिः प्रोक्षन् पुरुषं जातमकृतः तेन देवाय साध्यार्षयश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः सम्भृतं वृषराज्यम् पशुगुस्तागिश्चक्रे वायं यान् आरण्यान् ग्राम्यान् अनन्तरायाय सर्वस्तामोदिरात्रपतिधर्मस्याय सर्वस्याप्यै सर्वस्य नित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति हरिः ओम्। శ్రీవారి బ్రహ్మోత్సవం అవరోహణోత్సవాన్ని వీక్షించి ధ్వజ అవరోహణ కార్యక్రమానికి పూర్వము ధ్వజపటంపై ప్రతినిత్యము కూడా ఈ ధ్వజదేవార్చనం జరుగుతుంది. జయం అత్యుచ్ఛిద్రం ధన్యం ధ్వజమితి చతుర్భిర్నామభిః అహరహరర్చయేత్ అని చెప్పి శాస్త్రంలో చెప్పబడి ఉన్నట్టుగా ధ్వజ ఆరోహణ అయిన పిదప ప్రతిరోజు కూడా ఈ యొక్క ధ్వజస్తంభం వద్ద కల గరుత్మంతుడికి విశేషమైనటువంటి ఆరాధన ఈ 9 రోజుల పాటు కూడా వైఖానస శాస్త్రంలో చెప్పబడిన రీతిన అద్భుతంగా జరుగుతుంది. గరుత్మంతుడికి ఇప్పుడు చక్కగా అర్చనా కార్యక్రమం నిర్వర్తించిన పిదప గద్య పద్యలు మొదలైనటువంటి శాస్త్రంలో చెప్పబడినటువంటి ఏ రకంగా ఉంటుంది అనంటే ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయువు, కుబేరుడు మొదలైనటువంటి అష్టదిక్పాలకులు, బ్రహ్మ మొదలైనటువంటి దేవతలందరూ ఉంటారు. శంకరుడు ఉంటాడు. ఇట్లా సమస్త దేవతలకి కూడా వారికి సంబంధించినటువంటి వారికి ప్రీతికరమైనటువంటి రాగము, తాళము, ఆ యొక్క స్వరంలో, ఆ సూక్తంలో వారిని ఆహ్వానించటం జరుగుతుంది. ఆయా మంత్రాలను చెబుతూ అలా ఆహ్వానించినటువంటి వారందరినీ కూడా ఇప్పుడు ఉద్వాసన గావించి వారిని తిరిగి మీ యొక్క స్థానాలకి వెళ్ళండి అని చెప్పి ప్రార్థన చేసి తదుపరి యొక్క అవరోహణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. ఆ అవరోహణ కార్యక్రమమైన పిదప 9 రోజుల పాటు స్వామివారి యొక్క ఆనంద నిలయ ప్రాకారంలో దక్షిణంలో अग्निर्वोपन्नगृहस्य सदसि सादयामि सुम्नाय सुम्निने सुम्ने माधतेन्द्राग्नियोर्भागधेयीस्थमित्रावरुणयोर्भागधेयीस्थविश्वेषां देवानां भागधेयीस्थयज्ञे जागृता करुत्मात्रिवृत्तेषु गायत्रं चक्षुस्तो महात्मा सामते धनोर्वामदेव्यं बृहद्रदन्तरे पक्षो यज्ञयज्ञयं पुच्छं छन्दागुस्यङ्गानि निष्क्रिया शभायजोगं श्रीनाम
सुवर्णोऽसि गरुत्मान् दिवं गच्छ सुमः पतः भुजपरिघचतुष्टयस्य करकलितशङ्करङ्गकौमोदकीनन्दकस्य भुजबलमदिरदितनयसरसहस्रस्य निषदशरसतनिहतरजनीचरवपुरितबहुलरुधिरधारासमितनिखिललोकतापस्य मत्स्यकूर्मवराह नारसिंह वामन परशुराम राघव पालयजगत्त्रयस्य अस्य देवदेवस्य भगवतो नारायणस्य महोत्सवसङ्घोषणार्थम् त्रिभुवनाकारचरितसकलपक्षिराजः मन्दरमधितमहाजलधि सुधाहरण समय समरविजित सकलासुरगणः सुवर्णवर्णः श्यामाम्बरधरः पक्षश्चण्डालङ्कारदीप्यमान दिव्यावयवः करयुगलधृतगणगराजेवः कटिरडिविघटिनगणगमेखला किङ्गिणी गणनवः ललाननडोत्तञ्जत्तरणताम्रदूरः प्रलयसमयसमुदिनमहाम्बुवाहसङ्काशभीषणाकृतिः पक्षपाले युगलविक्षेपवेगवादोद्योतताण्डविदमहाजलधिमण्डलहारयज्ञोपवीतकटिसूत्र किङ्गिणी कृतमहाष्टनागः नरकान्तकरथः सर्पान्तकः गरुडः प्रीतियुक्तः प्रसन्नः सकलदेवता समाह्वानार्थं ध्वजनन्दाग्रे प्रतिष्ठापितः सन्निधानं यथार्था गजवाहनं खेतुरगं वृत्तमदे चञ्ज पृथुग प्रमद ग्रह भूग्रह संग्रहसं तैस्तैलेलबडे पंगो मर्दल विकसित गरुडं वज्रपक्षिरज प्रभूतल विष्णुभारधरो महान् भुजगनाशकभेरिनगदंश्चर गरुडतालमिदं महदे तद्गरुडतालमिदं महदे खण्डमण्डलखण्डविभ्रमवेशकुङ्गमैनजं तालकाहलतालभेरिगभेरिकानुगघोषणं गण्डमण्डलकुण्डलेश्वरवेशमण्डनं अङ्गदोदरबन्धबन्धुरकुन्धरोरगभूषणं गण्डमण्डलचण्डिताहवे काहलडम्बरं शृङ्गमृदङ्गसङ्गमगरुडतालमिदं महदे नागङ्गलो भुजगदं मयसर्पस्य सर्पभुजसर्पस्य सर्पमशनं धन जङ्कृति किङ्कणं हुन हुङ्कृति कङ्कणं विनदातनयं कनकाङ्गनिभं भुजङ्गकुलभुञ्जितं विहङ्गकुलसेवितं मधुनवाहनं कनकमयपत्रं श्रुतिपरिषदं चिदं नमत गरुडं बुधाः तत्तन्नमत गरुडं बुधाः स्वामिनः स्वामिनः सत्यमन्त्रास्मरः सत्यास्तुते भवन्तो भान्तोडगृह्णन्तो तथास्तु देवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य शेभो बडीलासमेतस्य मेघलाण्डकोटि ब्रह्माण्डनायकस्य शेषाचलर्वादनः श्रीनिवासस्वामिनः नवध्वजोत्सकन्माङ्गं नवोदयधायान्ने ध्वज अवरोहणमुकर्त सुवर्तोत् भवन्तो भान्तोडगृह्णन्तो नम्रामेक्षयामोदानुगोण्यं वयाद् भवन्तो भान्तोडगृह्णन्तो उत्तरे कन्मण्डलनिर्मेघ्नवस्तो
శ్రీనివాస ప్రభు యొక్క బ్రహ్మోత్సవ వైభవంలో ధ్వజ అవరోహణ కార్యక్రమం చక్కగా జరుగుతూ ఉన్నది. ఆ గరుత్మంతుని యొక్క ఆ ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క బ్రహ్మోత్సవానికి విచ్చేసినటువంటి ముక్కోటి దేవతలకి కూడా ఉద్వాసన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఆ గరుత్మంతుడు ఆ ధ్వజాన్ని అవరోహణం చేస్తూ ఉన్నాడు. ఆ అవరోహణ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ మలయప్ప స్వామి వారిని ఎంతసేపు చూసినా కూడా ఆ వజ్రవైడూర్య మౌక్తిక మరకత పుష్యరాగ చంద్రకాంత గోమేధిక ఇంద్రనీలములనేటువంటి నవరత్నములు కూడా శాస్త్రంలో చెప్పబడిన విధంగా అలంకరించుకొని ఆ స్వామి మనకి దర్శనమిస్తూ ఉంటే మన మనస్సు పులకరించిపోతూ ఉన్నది. ఈ ధ్వజ అవరోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా ఆ గరుత్మంతుడి కిందకి వచ్చిన పిదప ఆయనకి మళ్ళీ ఉపచారములు సమర్పించి విశేషమైనటువంటి మీరు పోయిరండు భోగీంద్రులును మీరు పోయిరండు వేగన మీదటి విభవాలకు భోగీంద్రులును మీరు పోయిరండు వేగన మీదటి విభవాలకు భోగీంద్రులును మీరు పోయిరండు హరుడా పోయిరా అజుడా నీవును పోయి తిరిగిరా మీదటి తిరునాళ్లకు హరుడా పోయిరా అజుడా నీవును పోయి తిరిగిరా మీదటి తిరునాళ్లకు సురలు మునులును భూసురలు పోయిరండు అరవిరి నిన్నాళ్ళు అలసితిరి సురలు మునులును భూసురలు పోయిరండు అరవిరి నిన్నాళ్ళు అలసితిరి భోగీంద్రులును మీరు పోయిరండు వేగన మీదటి విభవాలకు భోగీంద్రులును మీరు పోయిరండు జముడా పోయిరా శశియు నీవును పోయి సుముఖుడవైరా సురలగూడి జముడా పోయిరా శశియు నీవును పోయి సుముఖుడవైరా సురలగూడి గుములై దిక్పతులు దిక్కులకు పోయిరండు ప్రమదాన నిన్నాళ్ళు బడలితిరి గుములై దిక్పతులు దిక్కులకు పోయిరండు ప్రమదాన నిన్నాళ్ళు బడలితిరి భోగీంద్రులును మీరు పోయిరండు వేగన మీదటి విభవాలకు భోగీంద్రులును మీరు పోయిరండు నారద సనక సనందనాదులు భూరి విభవముల పోయిరండు నారద సనక సనందనాదులు భూరి విభవముల పోయిరండు దూరముగ పోక ఇట్టే తొరలి వెంకటగిరి చేరి నన్నిట్లనే సేవించుడి దూరముగ పో
పోక ఇట్టె తొరలి వెంకటగిరి చేరి నన్నిట్లనే సేవించుడి భోగీంద్రులును మీరు పోయిరండు వేగన మీదటి విభవాలకు భోగీంద్రులును మీరు పోయిరండు వేగన మీదటి విభవాలకు కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ధ్వజ అవరోహణ కార్యక్రమం పూర్తవుతూ ఉన్నది. ఈ ధ్వజ అవరోహణ కార్యక్రమం 9 రోజుల యొక్క నవాన్నిక బ్రహ్మోత్సవంలో ఆఖరి ఉత్సవము, ఆఖరి అవరోహణ కార్యక్రమము పూర్తయిన పిదప మహాపూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమం స్వామివారి యొక్క ఆనంద నిలయ విమాన దక్షిణ పక్క ఉన్నటువంటి యాగశాలలో వైభవంగా నిర్వహింపబడి 9 రోజుల పాటు కూడా అక్కడ అర్చించబడ్డటువంటి దివ్య కలశార్చనము జరిగి ఉంటుంది. అక్కడ ఆ కలశమందు గల ఆ హోమశక్తిని ఆ కలశమందు సమారోపణ గావించి మూల విరాట్టు వద్దకు వెళ్ళి 9 రోజులు జరిగినటువంటి బ్రహ్మోత్సవ శక్తిని ఆయన యందు విన్నవించి నమస్కరించి ప్రార్థించి విశేష నైవేద్యాలని స్వామివారికి సమర్పించి ఈ ఏకాంత సేవా కార్యక్రమం వరకు కూడా ఈనాటి బ్రహ్మోత్సవం జరగనున్నది. ఆ మహాపూర్ణాహుతి కార్యక్రమం ఆ ఫలం ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా లభించాలి అని చెప్పి లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పి ఈ యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి వద్ద విన్నవించటం జరుగుతూ ఉన్నది. ఎంతటి సంప్రదాయ వ్యవస్థ, ఎంతో గొప్పదైనటువంటి వైఖానసమనే భగవత్ శాస్త్రమందు చెప్పబడ్డ రీతిగా ఈ 9 రోజుల బ్రహ్మోత్సవం జరిగింది. గరుత్మంతుడికి విశేషంగా ఇప్పుడు కట్టె పొంగలి నివేదన గావిస్తారు. మొదటి రోజు ఈరోజు కూడా ధ్వజ ఆరోహణ సమయంలో, ధ్వజ అవరోహణ సమయంలో కూడా ఆ గరుత్మంతుడికి ఈ యొక్క కట్టె పొంగలిని నివేదించి ఆ ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే స్త్రీభ్య సంతానకామినీభ్య ఫలకామీభ్య పురుషేభ్యశ్చ దద్యాత్ అని చెప్పి శాస్త్రంలోనే ఉన్నది. ఆడవాళ్ళు పెళ్ళైనటువంటి వాళ్ళు స్వీకరిస్తే సంతానము కలగనటువంటి వారికి సంతానము కలుగుతున్నది అని చెప్పి శాస్త్రము తెలుపుతూ ఉన్నది. స్వామివారు అవరోహణ పటంతో సహా, గరుత్మంతుని యొక్క పటంతో సహా సన్నిధికి ఆ స్వామివారు వేంచేస్తారు. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అన్ని రోజులు కూడా స్వామివారు చక్కగా రంగనాయక మండపంలో సేద తీరుతూ ఉంటారు. విశేషంగా మలయప్ప స్వామివారు ఈ యొక్క అలంకారములన్నీ కూడా నిర్వహించుకొని విశేషమైనటువంటి ఆరాధనలు అక్కడ అందుకుంటూ ఉంటారు. ఆ తదుపరి మహాపూర్ణాహుతి పూర్తయినటువంటి పిదప ఆ తదుపరి కూడా కొన్ని విశేషమైనటువంటి కార్యక్రమాలని పూర్తి చేసుకున్నటువంటి పిదప తిరిగి గర్భాలయానికి మలయప్ప స్వామివారు చేరుకుంటారు. ఈ యొక్క ఉత్సవ కార్యక్రమంలో అవరోహణ బ్రహ్మోత్సవము అని అంటేనే 9 రోజుల సార్వకామిక బ్రహ్మోత్సవము శాస్త్రంలో సోమయాగ సమంగా చెప్పబడింది. ఈ ఉదయం మనం చూసాం, అవభృత స్నానం చూసాం, చక్రస్నానము అని చెప్పి దానిని పిలుస్తారు. అదే ప్రకారంగా ఆ అవభృతము పూర్ణాహుతి కార్యక్రమాలతో ఈ యొక్క బ్రహ్మోత్సవము పరిసమాప్తి చేయాలి. ఆ పరిసమాప్తి ఫలాన్ని మనందరికీ కూడా లభించాలని చెప్పి మనమందరం కూడా మనసా వాచ కర్మణ యొక్క పరమాత్మను మనస్ఫూర్తిగా ధ్యానించాల్సినటువంటి తరుణమిదే. ఈ లోకంలో ఏర్పడ్డటువంటి అనేక రకాల ఈ మహమ్మారి చేస్తున్నటువంటి ఈ యొక్క విన్యాసాలన్నీ కూడా పోయి పూర్తిగా యొక్క బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం
వచ్చే సంవత్సరం మనమందరం లక్షల సంఖ్యలో తండోపతండాలుగా తిరుమాడా వీధుల్లో గోవిందనామం ప్రతిధ్వనించేట్టుగా నృత్య గీత వాద్య వేదపారాయణ దివ్య ప్రబంధాది స్తోత్రములు పఠిస్తూ వాద్యములు మ్రోగిస్తూ మంగళహారతులిస్తూ ఆ యొక్క తిరుమాడా వీధుల్లో మనమందరం కూడా వచ్చే సంవత్సరం వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుకు తీరుతామని ఆ యొక్క పరమాత్మ అటువంటి అనుగ్రహం మనందరికీ కలిగించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. స్వామివారు ప్రదక్షిణంగా లోపలికి ప్రవేశిస్తూ ఉన్నారు. వెండి వాకిలి లోపలికి వెళ్ళి ఆ తదుపరి జరగాల్సినటువంటి కైంకర్యములన్నిటినీ కూడా సజావుగా నిర్వహించుట కొరకు అర్చక స్వాములు, కంకణ భట్టాచార్యుల వారు, ఆగమ పండితులు, వేద పండితులు, జియంగారులు అందరూ కూడా సిద్ధపడి ఆ యొక్క తదుపరి కార్యక్రమానికి వెళుతున్నటువంటి దృశ్యాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆ యొక్క బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం